హెల్తీ స్నాక్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోర్ బ్రాట్ చిప్స్, ఈ క్రిస్పీ హోమ్‌మేడ్ రాగి చిప్స్ ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ క్రంచీ, టేస్టీగా అండ్ అస్సలు చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి కిడ్స్‌కి నుంచి పెద్దవాళ్ళ వరకి అందరికీ నచ్చేస్తాయి. వీడియో చివరి వరకి చూడండి. పర్ఫెక్ట్‌లీ క్రిస్పీ రాగి చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక కప్పు రాగి ఫ్లోర్ తీసుకోవాలి. ఈ రాగి ఫ్లోర్‌కి నేను ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇంకా కొంచెం రైస్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను. అంటే హాఫ్ కప్. తర్వాత ఇక్కడ సాల్ట్, చిల్లీ పౌడర్ మీకెంత కావాలో అంత కారము, ఉప్పు చేసేసుకోండి. దీంట్లో మస్ట్ అండ్ షుడ్ జీలకర్ర, ఇంకా ఈ వామ ఉంటుంది కదా! అదేసుకోండి. మధ్య మధ్యలో అవి వస్తుంటాయి. చాలా బాగుంటాయి. ఇవన్నీ ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని, ఇక్కడ వాటర్ ఏసేసుకొని కలిపేసుకోవడమే. వాటర్ కూడా రూమ్ టెంపరేచర్ వాటరే వాడుతున్నాను. వేడి వాటర్ అస్సలు వాడట్లేదు. అండ్ ఇక్కడ మీకు కావాలంటే బటర్ కానీ, ఆయిల్ కానీ ఏది కూడా యాడ్ చేయలేదు. ఇంతే జస్ట్ సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటే మనకి మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇదంతా కూడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా తడుపుకోకుండా కొంచెం సాఫ్ట్‌గానే తడుపుకున్నాను నేను. ఇప్పుడు నేనిక్కడ చూపిస్తున్నాను కదా! మౌల్డ్‌లో ఇట్లా సన్న గీత ఉన్నది. అది తీసుకున్నాను. ఆ మౌల్డ్ తీసుకొని ఇప్పుడు అది దాంట్లోకి సగం, సగం పిండి వరకి పెట్టేసి ఇలా ప్రెస్ చేసి మొత్తం కూడా క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసేసి దీన్ని ఆయిల్ ఉంటుంది కదా! ఆ వేడి వేడిగా ఉన్న ఆయిల్‌లోకి మెల్లగా తిప్పుకోవడమే అంతే. నా దగ్గర ఈ మౌల్డ్ ఉంది కాబట్టి నేను ఇలా తిప్పేసుకుంటున్నాను. అంతే చాలా సింపుల్‌గా, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఎలా షేప్ కావాలంటే అలా షేప్‌లోకి తిప్పేసుకోవాలి. నేనైతే ఇట్లా రౌండ్‌గా తిప్పేసేసుకుంటున్నాను. అండ్ 2 సైడ్స్ మనకి మంచిగా కొంచెం క్రిస్పీగా అయినంత వరకి కాల్చేసుకోవాలి. మనకి ముందుగానే తెలిసిపోతాయి ఇవి. ఇలా తిప్పుతున్నప్పుడు గట్టిగా అవుతాయన్నమాట. ఇప్పుడు చూడండి కొంచెం సాఫ్ట్‌గా ఉంది. మళ్ళీ 2 సైడ్స్ కాలాక చూస్తే ఇలా మొత్తం కూడా మనకి బురగలనేటివి ఎళ్ళిపోతాయి. అప్పుడు దీన్ని మెల్లగా తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చేసుకోండి. హై స్పీడ్‌లో కాల్చేసుకోవద్దు. అలా అన్నీ కూడా ఏసేసుకొని చూసారు కదా! ఇప్పుడు చూడండి ఎంత సూపర్ క్రిస్పీగా, క్రంచీగా ఇలా ముట్టుకుంటే కట్ అయిపోతాయి. అంత చాలా బాగా వస్తాయి. అండ్ పిల్లలకు కూడా మనకి ఈజీగా ఇంట్లో స్నాక్ బాక్స్‌గా కానీ, లేకుంటే ఈవినింగ్‌గా స్నాక్స్‌లో కానీ తినేసేయొచ్చు. దీనికి కావాలంటే దీని పైనుంచి మనకి స్టోర్ బ్రాట్‌లో పైనుంచి మంచిగా టేస్టీ మసాలాసెస్ యాడ్ చేస్తారు. దానివల్ల ఏమైతుందంటే మనకి ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు నేను ఇంట్లోనే హోమ్‌మేడ్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా! అది తీసుకున్నాను. కొంచెం కారం పొడి, ఇంకా మ్యాగీ మసాలా ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసేసి ఇదంతా కలిపేసి దీని మీద కొంచెం స్ప్రింకిల్ చేసేసుకోవాలి. అంతే. ఉప్పు అనేది కొంచెం తక్కువ ఏసేసుకోవాలి. అంటే బ్లాక్ సాల్ట్. లేదంటే ఉప్పు పోతాయి. సో, ఇలా ఏసుకొని కలిపేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. హెల్తీ హోమ్‌మేడ్ రాగి చిప్స్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం డీవీ రెసిపీస్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకి బాయ్ బాయ్.